పెన్షనర్ల భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, దానిని తిరిగి పెన్షనర్లకు అందేలా తాను కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా గోపన్నపల్లిలో 189.11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం అకారణంగా రద్దు చేసిందన్నారు. ప్రజల మాట వినే ప్రభుత్వం అందుబాటులో ఉందని, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు. నేనున్నా అని చెప్పి 5 ఏళ్ళు చేసుకొని ఆయనే మునిగిపోయాడు. ముందుకు పోయి ఏదైతే కార్యక్రమాలు చేద్దామని చెప్పేదానికి వాళ్ళని ముందుకు సాగజేయకుండా మధ్యలో శిఖండిలాగా అడ్డం ఉండి పాపం సత్యనారాయణ గౌడ్ గారి ముందుగా కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక కార్యక్రమం వచ్చింది. మనకు 1991లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మనకు ల్యాండ్ ఇచ్చింది. సుమారు 480 ఎకరాలు ఇస్తే డ్రా చేస్తే దురదృష్టం ఏంటంటే 70% జూనియర్లకు వచ్చింది, 20% సీనియర్లకు వచ్చింది. అయితే సీనియర్స్ అంతా ఏంటంటే అని మేము ఇంతమంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 1 నెలల మరి ఉన్న పాత నాయకులను పేరు చెప్తే బాగుండదు. వాళ్ళ వయసు అనేది అతను సొసైటీ నుంచి కోర్టు స్టే తీసుకొచ్చాం. ఏమిటంటే మాకు గవర్నమెంట్ స్టే ఉండడం వల్ల మేము కట్టుకోలేదు కాబట్టి స్టాటస్ కో తీసుకొచ్చింది. అది కూడా ఓపెన్ చేస్తుంది. క్యాలెండరు ఉద్యమాల క్యాలెండర్ సార్. మన సంస్థ పేరు ప్రచారం చేయటానికి, పరిచయం చేయటానికి ఉపయోగపడేటువంటి ఈ క్యాలెండర్. ప్రతి సంస్థకు కూడా ఇవన్నీ అవసరమే. సంస్థ గుర్తింపును నిలబెట్టడానికి, అస్తిత్వాన్ని కాపాడటానికి ఇవన్నీ అవసరం. మరి దానికి తగ్గట్టుగానే ఇవాళ క్యాలెండర్ విడుదల చేస్తున్నందుకు అభినందిస్తున్నా. మనందరికీ సందర్భం ఏదైనా విషయం అయితే ప్లాట్ల ప్రధానంగా తప్పదు అది. ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. ప్రతి మనిషికి కూడా తిండి, బట్ట, తర్వాత కీలకమైంది ఇల్లే. ఆ ఇల్లు ఇంటి మీద, నెత్తి మీద గూడు ఏర్పరచుకోగలిగితే దానికంటే సంతోషం ఇంకొకటి ఉండదు. నిన్నెవరో చెప్తా ఉండే, ఈ ప్లాట్ నాకెందుకు, నేను ఒంటరి మనిషిని అంటే, ఎవరో ఒక ప్లాట్ ఇస్తానంటే వద్దన్నారు. వద్దంటే ఇచ్చిన అని చెప్పిండంట. పక్షి కూడా రోజంతా తిరిగి సాయంత్రానికి గూటికే వస్తుందమ్మా, నువ్వు ఈ ప్లాట్ తీసుకొని ఎక్కడన్నా ఉండటానికి మీద ఉంటుంది. అట్లా పక్షులైనా తిరిగి ఓ గూడు దగ్గర ఏర్పాటు చేసుకున్నట్టే సాయంత్రం సేద తీరటానికి మనకు కూడా కుటుంబంతో కలిసి కాలక్షేపానికి, కుటుంబంతో కలిసి జీవితాన్ని పంచుకోవటానికి ఒక గూడు అనేది అవసరం. ఆ మేరకి ఇవాళ మనం కూడా ఒక ఇల్లు జాగా కోసం చేస్తున్న ప్రయత్నం అందరికీ తెలిసిందే. ఈ ప్రయత్నం చిన్నారెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారితో పాటుగా నేను కూడా నా సహకారం ఉంటుందని నేను చెప్తున్నాను. రాబోయే రోజుల్లో